మంచిగా ఉందన్నా? మంచిగా ఉందండి. నెలకి ఎంత సంపాదిస్తారు అందాదా? సంపాదిస్తామని 60-70 వరకు సంపాదిస్తాం. 10 గేదెల పేరు మీద. కష్టం ఉంది, కష్టపడాలి. ఏదో నేను ఇంటికాడ కట్టేసిన తాగనీక వయసులో పొడి తిరిగినా ఇక్కడ తిరిగినా అంటే కాదు. 18 లీటర్స్ ప్లస్ ఇస్తుంది కానీ 18 లీటర్స్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తుంది. ఓకే, 18 లీటర్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అడ్డర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఏది కాంప్రమైజ్ లేదు. నాకు గేదె చాలా జాఫరాబాద్ టైప్ లో గేదె ఉంది. అవునవును, జాఫరాబాద్ టైప్ లో సైజ్ అయితే హెవీ ఉంది. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఎట్లా ఉన్నాయి రేట్? ఎట్లా ఉన్నాయి ప్రజెంట్ రేట్లు? అయితే మంచి క్వాలిటీకి మంచి రేట్ ఉందన్న. ఓకే, మనం బన్నీలో వచ్చేసి 2 లోడ్లు బాబర్ జంగల్ వచ్చినాయి. ఇవాళ 2 కూడా అన్ని టాప్ క్వాలిటీ వచ్చినాయి. నమస్తేనా? నమస్కారం అన్న. మీ పేరు ఒక్కసారి? మా పేరు రాజు అన్న. ఎక్కడి నుంచి వచ్చినా మీరు? మహమ్నాథ్ జిల్లానా? మహబూబ్ నగర్ జిల్లా. ఇంటికాడ గేదెలు ఉన్నాయా? ఉండవన్నా. ఎన్ని ఉన్నాయి అందా? 8 ఉంటావన్నా. 8 ఉంటాయి. ఓకే, ఏ బ్రీడ్ అయినా? ముర్రానా? జాఫరాబాద్ ఉన్నాయి, ముర్రా ఉన్నాయి. ఓకే, సెట్ అయిపోయినాయా? మొత్తం సెట్ అయిపోయినాయి. షేడ్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళాము. ఇక్కడ నుంచే తీసుకెళ్ళారా? ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాము. సుడివి పాడివీడికి వెళ్ళి తీసుకెళ్ళాము. ఎన్నోసారి ఇక్కడ రావడం రేమత్ డైరీ దగ్గర 8-9 సార్లు ఉంటుంది. ఓకే, అన్ని తీసుకుపోయినాయని చెప్పిన రేట్? తీసుకుపోయినవన్నీ గ్యారంటీ పాలు ఉండవి. ఎట్లా ఇన్ని రోజులకు సుడి పక్క ఉండవంటే పక్క అన్ని రోజులకి ఈంతున్నాయి పాలు. ఓకే, మంచిగా ఉండవు. నమ్మకం మీద వచ్చినాం షేడ్ దగ్గరికి. ఓకే ఓకే, ఇప్పటికైతే 8-9 సార్లు వచ్చి కొనుగోలు చేసి తీసుకుపోయినాము. నమ్మకం ఇక ఏది కూడా డోకా లేదు. ఇక్కడ ఏమున్నా ఓపెన్ గా చెప్పి ఓపెన్ గా ఉంటాయి. సూడి అయితే సూడి, పాడి ఎన్ని పాలు ఇస్తామన్నా కూడా 1/2 లీటర్ అటు ఇటు కానీ పక్కా ఇస్తున్నది. ఇప్పుడు ఎన్ని కొనుగోలు చేసిన గేదెలు? ఇప్పుడు ఈడికి 2 చేసినాం. 2 చేస్తారు. ఇప్పుడు పాలయ్యనా సూడియా? పాలయ్య. ఎన్ని పాలు చెప్పారని అందాదా? పాలు చెప్పాను 15-16 చెప్తాను. 15 పాలు. రేటు విషయానికి వస్తే? రేటు విషయంలో వచ్చే మినిమం చూసే ఇస్తారు. మాట్లాడుతారు ఇంకా? ఓకే, మాట్లాడిపోయిందా? ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు తీసుకెళ్తారన్నా? లోడింగ్ అవుతుందా? మహబూబ్ నగర్. ఓకే, లోడింగ్ కూడా చేస్తా అని చెప్తున్నారు. అలా రైతులు ఈ రంగంలోకి రావచ్చా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అందాదా? మేము దగ్గర 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి డైరీ రంగంలోనే. మంచిగా ఉందన్నా? మంచిగా ఉంది. నెలకి ఎంత సంపాదిస్తారు అందాదా? సంపాదిస్తామని 60-70 వరకు సంపాదిస్తాం. 10 గేదెల పేరు మీద. ఓకే, అంత బాగానే ఉంది. రావచ్చు ఈ రంగంలోకి, చేసుకోవాలి. కష్టం ఉంది, కష్టపడాలి. ఏదో నేను ఇంటికాడ కట్టేసిన తాగనీక వయసులో పొడి తిరిగినా ఇక్కడ అన్న దగ్గర జాఫరాబాద్ సుడిగేడలు కూడా పోయినా 4 లక్షలు కడితే ఇస్తలేను. సేట్ దగ్గర సేట్ అడిగిండు, వేరే వాళ్ళు కూడా అడుతుండ్రు. సేట్ దగ్గర 260 గుణవైనా 4 లక్షలు అడుతుండ్రు. ఇస్తలేదు. ఈయన మోపున్నాయా? అయినా మోపున్నాయి. ఇంకొక నెల ఉండదు. కాకపోతే హెవీ సైజ్కి వచ్చేసినాయి. హెవీ సైజ్. ఓకే, అంత బాగానే ఉంటుంది. కొనుగోలు చేసి తీసుకెళ్ళచ్చు. ఈ సైడ్ దగ్గర మాత్రం ఎలాంటి టోకలు వేస్తుడు. హైదరాబాద్ పోతే ఇట్లా ముస్లిమ్స్ ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు, మోసం అట్లా టోళ్ళు అయితే ఇల్లు గారు. మాకు తెలిసినంత వరకు 3 బ్రీడ్లు తీసుకుపోయారు ఇళ్ళ దగ్గర. 3 బ్రీడ్లు, ముర్రా, బన్నీ, జాఫరాబాద్ 3 తీసుకుపోయారు. కాబట్టి అక్కడ సెట్ అయ్యి అన్న కూడా నెలకు ఒక 60-70 వేలు అయితే సంపాదించుకుంటుండో. పాలు ఎంత లీటర్ అక్కడ? మా దగ్గర 60కి వెళ్ళి 70 వరకు. 70 వరకు. ఫ్యాట్ పర్సెంట్ డైరీకి వస్తారా ఇళ్ళకి వస్తారా? డైరీకి వస్తాము, కొన్ని ఇళ్ళకి వస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. తమ్ముడు ఉన్నాడు ఇక్కడ. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఒక్కసారి ఈ రోజు ఏ బ్రీడ్ సంబంధించిన గేదెలు ఎన్ని ఉన్నాయి? ఇవాళ వచ్చేసి బాబర్ జంగల్ వచ్చినాయి అన్న. 2 లోడ్లు వచ్చినాయి. 2 లోడ్లు కూడా బాబర్ జంగల్ వచ్చినాయి. ఓకే, అన్ని కూడా టాప్ క్వాలిటీ వచ్చినాయి బాబర్ జంగల్. ఓకే, బాబర్ జంగల్ గుజరాత్ నుంచి అయితే బన్నీ బ్రీడ్ సంబంధించిన 2 లోడ్ల గేదెలు అయితే రెడీగా వచ్చినాయి అని చెప్తున్నారు. దీని గురించి ఒకసారి చెప్పు తమ్ముడు. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి సెకండ్ లాక్టేషన్ ఉంటుంది అన్న. 2వ ఈతలో ఉందా? ఓకే, ఈయన మనకి ఇవాళకి 5th డే అవుతుంది. 5th డే అవుతుంది. జున్నుపాలు అయిపోయినాయా? ప్రెసెంట్ మిల్క్ వచ్చేసి 11 నుంచి 12 లీటర్ రెడీ ఉన్నాయి. 11 నుంచి 12 లీటర్ రెడీ ఉన్నాయి 5th డేకి. ఇంకా ఎంత వరకు పెరగవచ్చు అందాదా? మినిమం 15-16 లీటర్స్ ఇస్తుంది అన్న. ఓకే, 15 నుంచి 16 లీటర్ల పాలిచ్చే గేదె అని చెప్తున్నారు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. అన్ని ఇక్కడైతే బన్నీ బ్రీడ్కి సంబంధించిన 2 లోడ్ల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. అన్ని 2 లోడ్లు కూడా చాలా హెవీ వచ్చినాయి. హెవీ సైజ్ వచ్చినాయి. అన్ని కూడా హెవీ సైజ్ గేదెలు అయితే రావడం జరిగింది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనం రేమత్ డైరీ ఫామ్లో ఉన్న పాలనారాలు కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అన్ని దూడలు అన్ని సేఫ్ వచ్చినాయి తప్పుడు. దూడలు కూడా అన్ని సేఫ్ వచ్చినాయి. దీని అడ్డర్ క్వాలిటీ చాలా బాగుంది. 5th డేకే మనకైతే ఎన్ని లీటర్ రెడీ ఉన్నాయి దాని దగ్గర? 11 to 12 లీటర్స్ రెడీ ఉన్నాయి. 11 నుంచి 12 లీటర్ అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు. మీరు చూసుకోవాలి, మేము చెప్పడం కాదు, వీళ్ళు చెప్పడం కాదు. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు తమ్ముడు. దీని గురించి వచ్చేసి 2వ ఈత అన్న. 2వ ఈత పడ్డా. ఇది కూడా ఇది డెలివరీ అయిందా కదా? డెలివరీ అయిపోయింది అన్న. దీంతో ఇప్పుడు వచ్చేసి 10 లీటర్ ఉన్నాయి అన్న. 10 లీటర్లు ఉన్నాయి. 15 to 16 లీటర్స్ దాటుతుంది అన్న. ఓకే, ఇది కూడా మనకి హై మిల్క్ అది. ఇది కూడా 15-16 లీటర్ల పాలు ఇచ్చి మనకి 4 days అవుతుంది. 4 days అవుతుంది. ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుంది అందదా? పాలు సాఫ్ అయిపోయినాయి. ఓకే, మీద ఉన్నాయి. ఇప్పుడు మంచి పాలకు వస్తుంది. మీడియం సైజ్ ఉంది గేదె కానీ చాలా పాలు వెళ్తుంది. వచ్చావు మనకైతే 15-16 లీటర్లు రెడీ. 15-16 లీటర్ వరకు ఎన్ని రోజులు సెట్ అయితే? ఒక 15-20 రోజులు సెట్ అవుతుందా? లేదా 5 days 6 days లో అంతా రైట్ అయిపోతుంది. దాన పట్టినట్టు ఆల్రెడీ మొత్తం పాలకు వచ్చేసి. నిన్న డెలివరీ అయిందన్న. దాని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. 16+ లీటర్స్ అన్న. 16+. జున్నుపాలు ఎన్ని తీసారు? జున్నుపాలు ఇప్పుడు పొద్దుగాల 4.5 అట్లా తీసినా. ఓకే,
4 to 5 లీటర్స్ అట్లా తీసిరు. ఓకే, మంచి హెవీ సైజ్ అన్న, ఆర్డర్ చాలా మంచిగా చేసిన ఉండే, ఇంకా హెవీ చేస్తుందని చెప్తున్నారు పాలు కాబట్టి కొంచెం. ఓకే, చూసుకోవచ్చు అడ్డర్ కూడా క్వాలిటీ చూసుకోవచ్చు, 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. అన్ని చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ చూసుకోండి, బన్నీ బ్రీడ్కి సంబంధించిన కొమ్ము క్వాలిటీ అయితే అట్లాగే మనకి బాడీ స్ట్రక్చర్ కూడా చూసుకోండి. కస్టమర్ కోసం రీసేల్ వాల్యూ కస్టమర్కి మంచి రావాలని బన్నీలో కూడా ఈ సైజ్ తెస్తున్నాం మనం బాబర్ జంగల్ నుంచి. ఓకే, మీడియం సైజ్ వస్తే రేట్లు తక్కువ ఉంటాయి, సైజ్ హెవీ ఉంటుంది, మిల్కింగ్ లో కూడా హెవీ ఉంటాయి, ప్లస్ రీసేల్ వాల్యూ కూడా మంచిగా ఉంటుంది కస్టమర్స్ కోసం, మళ్ళీ రైతుల కోసమైనా అమ్ముకోనికి మళ్ళీ రీసేల్ 3-4 గీతలు పిండుకున్న తర్వాత మళ్ళీ రీసేల్ గా అమ్మాలనుకున్నా కూడా బెస్ట్ వాల్యూ మంచి రేట్ వస్తుంది. ఓకే తమ్ముడు, రేట్ల విషయానికి వస్తే మనకి రేట్లు వచ్చేసి ఇప్పుడు అయితే మనకి 1,30,000 నుంచి 2,20,000 వరకు ఉన్నాయన్న. ఓకే, 1,30,000 నుంచి 2,20,000 వరకు ఉన్నాయి. గేదెని బట్టి రేట్ ఉంది, మంచి గేదెకి మంచి రేట్ ఉంది. మంచి రేట్. క్వాలిటీకి అయితే ఇప్పుడు క్వాలిటీకి అయితే ఇక తగ్గలేవు రేట్లు, వేరే సెకండ్ క్వాలిటీకి అయితే కొన్ని తగ్గినాయి. ఓకే, ఫస్ట్ క్వాలిటీ ప్రిఫర్ చేస్తే రేట్ అయితే తగ్గలేదు. 2 days లోపల డెలివరీ అవుతుంది అన్న. 2 days లోపు డెలివరీ అయ్యే గేదె ఇది. అలా కాదు కానీ రేపటి లోపల డెలివరీ అవుతుంది. రేపటి లోపు డెలివరీ అయ్యే గేదె చూసుకోవచ్చు. మనకి డెలివరీ అయితే ఎన్ని పాలు పెట్టుకోవచ్చు తమ్ముడు? రైతు అయితే 18 లీటర్స్ చెప్పిండు అన్న. 18 లీటర్స్. మన కస్టమర్ కి అయితే 16 లీటర్స్ చెప్పిద్దాం. 16 లీటర్. ఓకే, ఆర్డర్ ఇడుస్తుంది, ఇంకా ఆర్డర్ ఇంకా చేస్తుందని చెప్తున్నారు. ప్రకారం అయితే ఇంకా ఇడవాలి కొంచెం. ఓకే, ఇంకా బాగుంది చాలా. అన్ని కూడా మొత్తం హై మిల్కర్స్ హెవీ సైజ్ లో వచ్చాయి, అన్ని కూడా హెవీ సైజ్ లో వచ్చాయి. అన్ని కూడా చూసుకోవచ్చు మీరు, మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు, అన్ని కూడా హెవీ సైజు. ఈ అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి. ఎలాంటి ఫీడింగ్ దొరికింది అనుకోండి, పూటకి 5 నుంచి 6 కిలో దానా బర్రెకి దొరికింది, మంచి టైం ఫీడింగ్ సెట్ అయింది అనుకోండి, బర్రె మినిమం పూటకి 9 లీటర్ ఇస్తుంది అన్న. ఓకే, రైతుకు మనం 7 నుంచి 8 లీటర్ చెప్పిస్తాం. ఓకే, మంచి దానా ఇస్తే మాత్రం పూటకి 9 లీటర్ వరకు కూడా ఇవ్వచ్చు అని కూడా తమ్ముడు అయితే చెప్పడం జరుగుతుంది. అడ్డర్ క్వాలిటీ చాలా బాగుందండి. మనకి ఇంకో 2 days టైం పడుతుందా? రేపటి లోపు డెలివరీ అవుతుందని చెప్తున్నారు. ఇంకొక గేదె కూడా తీసుకొస్తున్నారు, దీని గురించి కూడా మనం మాట్లాడదాం. తమ్ముడు ఇది ఒకసారి సెకండ్ లాక్టేషన్ రెండో ఈత పడ్డ, ఇది కూడా మనకి ఇది డెలివరీ అయిందా కాలేదా? డెలివరీ అయిపోయిందా ఇది? ఓకే, ఇప్పుడు అయిపోయింది. దీంతో కూడా ఇప్పుడు 10+ రెడీ ఉన్నాయి పాలు. ఓకే, 10 లీటర్ పైన రెడీ ఉన్నాయి. 10 లీటర్ మీద రెడీ ఉన్నాయి. జర్నీ చేసి వచ్చింది కదా, జర్నీ చేసి వచ్చింది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా అది కూడా మనకి 14 to 15 లీటర్స్ ఇస్తుంది అన్న. ఓకే, మన దగ్గర ఎంత నుంచి పాలిచ్చే కెపాసిటీ ఉందా ఇప్పుడు ప్రజెంట్ ఈ రెండులో? 12 లీటర్ నుంచి 18 లీటర్ వరకు ఉన్నాయన్న. ఓకే, అవును, 12 లీటర్ నుంచి 18 లీటర్ పాలిచ్చే గేదెలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఈ 2 లోళ్ళల్లో. మొత్తం కూడా బాబర్ జంగల్ నుంచి అయితే రావడం జరిగిందండి, గుజరాత్ నుంచి. ప్యూర్ మనకి జంగల్ గేదెలు ఇవన్నీ కూడా మనకి ఎక్కడైనా కూడా మేపుకోవచ్చు, ఎక్కడైనా మేపుకోవచ్చు అన్నాము. నావు గేదెలు మంచిగా ఫీడింగ్, ఏ ఫీడింగ్ అయినా సెట్ జల్దీ అయితే. అవును, ఎక్కడైనా కూడా మనం తిరిగి మేపుతాయి, తిరిగి అవి కూడా మేస్తాయి. మనం ఎక్కడైనా కూడా జంగల్ కూడా పంపించవచ్చు. అలాంటి క్వాలిటీ గల బ్రీడ్ ఇది. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రండి. ఇది 18 లీటర్ మీద పాలు విండే గేదె అన్న. 18 లీటర్లో పాలు విండే గేదె కెపాసిటీ ఇది. ఇది డెలివరీ అయ్యాలకి సెకండ్ డే జున్నుపాల మీదనే ఉంది. ఇంకా జున్నుపాల మీద ఉందా? దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. జున్నుపాలు ఎన్ని తీసారు అందా? మార్నింగ్ 6.5 to 7 లీటర్స్ తీసినామన్నా. ఓకే, 6.5 నుంచి 7 లీటర్ తీసారు. మనకైతే 18 లీటర్ మిల్క్ కెపాసిటీ. 18 లీటర్స్ ప్లస్ ఇస్తుంది, కానీ 18 లీటర్స్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తారు. ఓకే, 18 లీటర్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అడ్డర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఏది కాంప్రమైజ్ లేదన్న. గేదె చాలా జాఫరాబాదీ టైప్ లో గేదె ఉంది. అవునవును, జాఫరాబాదీ టైప్ లో సైజ్ అయితే హెవీ ఉంది. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారండి. క్వాలిటీ అయితే చాలా ఉన్నాయండి, హెవీ. అన్ని కూడా హై మిల్కర్స్ హెవీ సైజ్ గేదెలు అయితే రావడం జరిగింది. దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు 3 అయితే అన్న, 3 ఈతలు ఉందా? దీంతో ఇప్పుడు 14 లీటర్స్ రెడీ ఉన్నాయి. 14 లీటర్లు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 14 లీటర్ ఇప్పుడు దీంతో రెడీ ఉన్నాయి. మినిమం ఇది కూడా మనకి 16+ ఇస్తుంది అన్న. 16+ ఇస్తుంది. సరే, కొంచెం మనకి చూడడానికి వీక్ ఉంది కానీ ఫుల్ పాలిస్తుంది. ఓకే, 7 ఇప్పుడు రెడీ ఉన్నాయి. ఇంకా సెట్ అయితే ఇంకా 8 వరకు మన ఎక్స్పెక్టేషన్ ఉందన్న. ఓకే, 8 వరకు అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. చూడండి, మీకు బ్రీడ్ ఉంటే 4 రూముల మధ్యలో గ్యాప్ ఉంటుంది. అడర్ క్వాలిటీ చూడండి, ముంగట్ నుంచి ఎంకల్ వరకు సేమ్ అడర్ ఉంది. అవును, ఓకే, చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు మీరు. మొత్తం కూడా ప్రజెంట్ అయితే రెహమద్ డైరీ ఫార్మ్ ఉన్నా. తమ్ముడు అన్న, ఎట్లా ఉన్నాయి రేట్? ఎట్లా ఉన్నాయి ప్రజెంట్ రేట్లు? అయితే మంచి క్వాలిటీకి మంచి రేట్ ఉందన్న. ఓకే, మనం బన్నీలో వచ్చేసి 2 లోడ్లు బాబర్ జంగల్ వచ్చినాయి ఇవాళ. 2 కూడా అన్ని టాప్ క్వాలిటీ వచ్చినాయి, అన్ని హెవీ సైజ్ హెవీ మిల్కింగ్ వచ్చినాయి ఇవాళ. క్వాలిటీ చూసుకోండి మీరు. 12 నుంచి 18 లీటర్ పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి అన్ని కూడా. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. 1,30,000 నుంచి మనకి 2 లక్షల వరకు కూడా గేదె ఉన్నది. 2,20,000 వరకు కూడా గేదెలు ఉన్నాయి. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. అన్ని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. తమ్ముడు అన్ని డెలివరీ అయినాయిగా? అన్ని డెలివరీ అన్ని డెలివరీ అయిన గేదెలు అయితే రెడీగా ఉంటాయండి, చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి, ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది. మీరు మాట్లాడుకొని తీసుకోవాలి. అన్ని పాలిచ్చే గేదెలే, అన్ని 10 రోజుల లోప. అన్ని 10 రోజుల లోపలనే అన్న. ఒక చూడేది ఉంది, అన్ని 10 రోజుల లోపల ఇన్కాలు ఉన్నాయి. ఓకే, అన్ని కూడా సెకండ్ థర్డ్ లాక్టేషన్ ఉన్నాయి. మిల్కింగ్ లో కూడా మనకి చాలా హెవీ వెళ్తాయి అన్న గేదెలు ఇవి. ఓకే,
బాబర్ జంగల్ అంటే మిల్కింగ్ లో చాలా హెవీ గేదెలు వస్తాయి. మీడియం సైజ్ ఉన్నా హెవీ సైజ్ ఉన్నా పాలలో మంచి వస్తాయి గేదెలు. చూసుకోవచ్చు అన్ని కూడా మనకి ఎక్కువ కాలం, మనకైతే ఒక 8 నెలలు 9 నెలలు ఇస్తే సంవత్సరం దాటిస్తే ఫీడింగ్ ఒక లెవెల్ గా కంటిన్యూ పెట్టారు అనుకోండి గేదెకి, కాంప్రమైజ్ చేయదు పాలల్లో. ఓకే, మంచిగా తిని చేసి ఉన్నది అనుకోండి పాలు మంచిగా ఇస్తాయి. సంవత్సరం పైన కూడా పాలిచ్చే గేదెలు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మంచి హై మిల్కర్స్, మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి ఇక్కడ. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు, అన్నిటివి మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.